ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ చిత్తూరు జిల్లాలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. 3 ప్రాంతాల్లో జలహారతి కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు తిరుపతిలో స్మార్ట్ సిటీ పనులతో పాటు గరుడ వారధి ఎలివేటెడ్ స్మార్ట్ కారిడార్కు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు జిల్లాలో తీరికలేని పర్యటన చేయనున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానం ద్వారా రేణుగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న సీఎం అక్కడి నుంచి హెలికాప్టర్లో మదనపల్లిలోని చిప్పిలి చెరువు వద్దకు చేరుకుంటారు. అక్కడ హంద్రీనివా జలాలకు హారతి కార్యక్రమంలో పాల్గొని బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. హంద్రీనివా ద్వారా కృష్ణా జలాలు చిత్తూరు నేలను ముద్దాడడంలో ప్రభుత్వం చేసిన కృషిని సీఎం ప్రజలకు వివరించనున్నారు. అనంతరం పొంగనూరు మండలం సింగారిగుంట గ్రామ సమీపానికి చేరుకుని పొంగనూరు బ్రాంచ్ కాలువ వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ కార్యక్రమం పూర్తయిన వెంటనే గంగవరం మండలం గండ్రాజుపల్లి చేరుకుని అక్కడ హంద్రీనివా జలాలకు హారతి పట్టనున్నారు. ఇలా మొత్తం 3 చోట్ల హంద్రీనివా జలాల క్షేత్రస్థాయి పరిశీలన ముగిసిన తర్వాత హెలికాప్టర్లో తిరుపతి చేరుకుంటారు. తితిదే ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్మించిన అరవింద కంటి ఆసుపత్రిని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం బాలాజీ లింక్ బస్టాండ్లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. 1368 కోట్ల రూపాయలతో ప్రారంభించనున్న ఆకర్షణీయ నగర పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానంగా 684 కోట్ల రూపాయల వ్యయంతో తిరుచానూరు మామిడి మార్కెట్ నుంచి కపిలతీర్థం నంది సర్కిల్ వరకు 6 కిలోమీటర్ల మేర నిర్మించనున్న గరుడ వారధి ఎలివేటెడ్ స్మార్ట్ కారిడార్కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించనున్నారు. తితిదే సంయుక్త భాగస్వామ్యంతో ఈ కారిడార్ను నిర్మించనున్నారు. బహిరంగ సభ అనంతరం ప్రత్యేక విమానంలో రాజధానికి చంద్రబాబు బయలుదేరతారు.